నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బీబీఏ వాళ్ళకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్టు ప్రీవియస్ ఇయర్స్ మోడల్ పేపర్లను చర్చించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీతో పాటు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బీబీఏ వాళ్ళకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్టు ఉండడం జరిగింది. దీంతో పాటు బిజినెస్ స్టాటిస్టిక్స్, అట్లాగే ఆర్గనైజేషన్ బిహేవియర్ సబ్జెక్టులు కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి యూనివర్సిటీ పరిధిలో మోడల్ పేపర్లు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్, దాన్ని గుర్తుంచుకోగలరు. ఈ ఛానల్ అనేటటువంటి దండు ఎడ్యుకేషన్ అనేటటువంటి ఛానల్ కంప్లీట్గా బీబీఏ బీకామ్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నటువంటి ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి దీని నుంచి మనం అట్లీస్ట్ 2-3 మోడల్ పేపర్లు నేర్చుకున్నాం అనుకో, ఆ 3 మోడల్ పేపర్లో 54 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో 18 క్వశ్చన్లు వచ్చినా 54 క్వశ్చన్లలో అవే రిపీట్గా తిరిగి వచ్చినా ఒక 35 క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి మోడల్ పేపర్లు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఓ గ్రేడ్ కూడా వస్తుంది మోడల్ పేపర్లు ఒక 3-4 ప్రిపేర్ అయినా సరే. లాస్ట్ 3-4 ఇయర్స్గా సిలబస్ కూడా ఏం చేంజ్ కాలేదు, ఎగ్జాక్ట్లీ అదే సిలబస్ ఉంది. చూడడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2023కి సంబంధించినటువంటి మోడల్ పేపర్, దీనికి సంబంధించినటువంటి ఒకసారి చూడండి. చాలాసార్లు రిపీట్ అయినటువంటివి లెడ్జర్, అట్లాగే బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, ఇట్లాంటివి చూడడానికి ప్రయత్నం చేయండి. 5th క్వశ్చన్ కూడా IFRS కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ట్రేడింగ్ అకౌంట్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. లెడ్జర్ కూడా ఇంపార్టెంటే. అట్లాగే స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లు వాట్ ఈజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, రైట్ ఇట్స్ వేరియస్ సోర్సెస్ అనేటటువంటి 12A క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది, దాన్ని కూడా గుర్తుంచుకోగలరు. రైట్ అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేటటువంటి 9B క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది, దాన్ని గుర్తుంచుకోగలరు. రైట్ అబౌట్ ఎనీ 10 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక 2022కు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్కు సంబంధించి చూస్తే ఇందులో ఎక్కువ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లు రావడం జరిగింది. మీకు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లు వస్తాయి, అట్లాగే థియరీ క్వశ్చన్లు వస్తాయి, అది గుర్తుంచుకోగలరు. థియరీ క్వశ్చన్లు ఉన్నాయి, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లు. ఈ లెడ్జర్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, లాంగ్ క్వశ్చన్లో కూడా చూడండి. మీకు ఇదే PDF మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా దండు ఎడ్యుకేషన్ అనేటటువంటి ఛానల్ ఉంటుంది, దాని నుంచి మోడల్ పేపర్లను తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.